జీవితం అసలు ఏమైపోతుందో, ఎటు వెళ్తుందో అర్థం కానప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ మాటలు విను. అన్నీ తెలుస్తాయి. పెళ్ళి అనే బాధ్యత నీపై నీకు నమ్మకం ఉన్నప్పుడే తీసుకోవాలి. పెళ్లి చేసుకో అని 100 మంది తొందర పెట్టినా సరే ఆ బాధ్యతను మోయాల్సింది మాత్రం నువ్వొక్కడివే అని మర్చిపోకు. కొన్నిసార్లు జీవితం ఎటు వెళ్తుందో అస్సలు అర్థం కాదు. కొన్నిసార్లు భయం, ఆ భయానికి కారణం అర్థం కాదు. బాధ్యతలు మోస్తూ నవ్వడం కూడా అంత సులువైంది కాదు. కానీ బాధ్యతలు మనకి పెరిగే కొద్దీ మన కాంతి ఎప్పుడూ కూడా తగ్గకూడదు. ఎందుకంటే చీకటిలో వెలిగే దారి చూపుతుంది కాబట్టి. నవ్వడం అనేది బాధను కప్పివేయడం కాదు, ఇక దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని చూపించడం. భారం ఎంతైనా ఉండొచ్చు, కానీ మనసు నిగ్రహం వహిస్తే నవ్వడం మానదు. ఎన్ని సమస్యలున్నా సరే ఆ సమస్యల మధ్య నవ్వగలిగినవాడు వాటిని అధిగమించగల శక్తి కలవాడు అని అర్థం. ఇక నవ్వు అనేది ఒక అద్భుతమైన ఆయుధం. అది ఒత్తిడిని తగ్గించగలదు, బాధను తగ్గించగలదు. హాయిగా నవ్వండి, మనస్ఫూర్తిగా జీవించండి. బంధం ఏదైనా సరే వదిలేయడానికి ఒక్క క్షణం పట్టదు, నిజమే. కానీ అంతవరకు ఉన్న ప్రేమ ఏమైపోతుందో అంతుపట్టదు, అవునా? అయితే ప్రేమ అనేది ఒక నది లాంటిది. ఇక నమ్మకం అనేది దాని ఒడ్డులు. ఒకవేళ నమ్మకం తెగిపోతే ఆ ప్రేమకు ఎటు వెళ్లాలో అంతుపట్టదు. బంధాలు నాజూకైనవి. వాటిని వదిలేయడం క్షణాల్లో జరిగిపోయినా అందులోని భావోద్వేగాలు, ప్రేమ జ్ఞాపకాలు మనసులోనే ఎప్పటికీ కూడా మిగిలిపోయి ఉంటాయి. బంధం తెగడానికి ఒక్క క్షణం సరిపోతుంది, కానీ అది విలువైనదని అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. ప్రేమ ఎప్పటికీ మాయం కాలేదు. అది మౌనంగా మన హృదయంలో ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా దాగి ఉంటుంది. అవును, నీకు మిగిలేది జ్ఞాపకాలే, కానీ మనసు మాత్రం వాటిని జీవిస్తూనే ఉంటుంది. ఎవరినైనా కూడా వదిలిపెట్టడం తేలికే, కానీ వాళ్ళ నుండి పూర్తిగా దూరం అవ్వడం అసాధ్యమే. మన మనసులో ఎవరికైనా సరే స్థానం ఇచ్చే ముందు ఆ బంధాన్ని పదిలంగా ఉంచగలమా అని కాస్త ఆలోచించండి. ఒక సంబంధంలో మనస్పర్ధలు రావడం సహజమే, కానీ అవి విడదీయడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. అవకాశాలు, భిన్నమైన అభిప్రాయాలు ప్రేమను బలపరిచే పాఠాలుగా మారాలి. పరస్పర గౌరవం, సహనముంటే ప్రతి విభేదం ఒక కొత్త అనుబంధానికి దారితీస్తుంది. ప్రేమలో గెలుపనేది ఒకరినొకరు ఓడించడంలో కాదు, అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇక భార్యాభర్తల బంధం 2 మనసుల కలయిక మాత్రమే కాదు, అది 2 భిన్నమైన వ్యక్తిత్వాల ప్రయాణం కూడా. ఇక ఈ ప్రయాణంలో విభేదాలు ఎంతో సహజం. కానీ అసలు ప్రశ్న, ఆ మనస్పర్ధలు ప్రేమను బలహీనపరుస్తాయా లేక మరింత గట్టిపరుస్తాయా? మనస్పర్ధలు ఉండకపోవడం అనేది సంబంధం మృతస్థితికి చేరుకున్న సంకేతం. కానీ ప్రతి చర్చ, ప్రతి అసమ్మతి ఎదుటి వారి యొక్క ఆలోచన సరళిని అర్థం చేసుకునే అవకాశంగా ఉంటుంది. నిజమైన ప్రేమ అంటే ఒకరినొకరు మార్చుకోవడం కాదు, పరస్పర అంగీకారంతో ముందుకు సాగడం. విభేదాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోవడం కంటే వాటిని చర్చించడం బంధాన్ని బలపరుస్తుంది. కోపం అనేది క్షణికమైనదైనా దాని ప్రభావం మాత్రం శాశ్వతం కావచ్చు. అందుకే మాటలు వాడినప్పుడు జాగ్రత్త ఎంతో అవసరం. ఎవ్వరి జీవితంలో అయినా తప్పులుండొచ్చు, సరిదిద్దుకునే మనసుంటే ప్రేమ మళ్ళీ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమలో నువ్వు గెలవాలంటే మన అభిప్రాయాల్ని ఎవరిపైనో రుద్దడం కాదు,
మన బాధ్యతతో కూడి ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో నేర్చుకోవాలి. ఈ బంధంలో ఒకరు ఎగిసిపడితే మరొకరు శాంతంగా ఉండగలగాలి. ఇక అప్పుడే ప్రేమ గొప్పగా నిలుస్తుంది. నమ్మకాన్ని కోల్పోకుండా ప్రతి చిన్న విభేదాన్ని కూడా అర్థం చేసుకుంటే ఇక మనస్పర్ధలనేవి స్వచ్ఛమైన మీ అనుబంధానికి మార్గాన్ని చూపుతాయి. నువ్వు సరైన వాడివే, నేనే తప్పు అనే యోచన వద్దు. మనిద్దరం కలిసి సరైన అర్థాన్ని అర్థం చేసుకుందాం అనే దృక్పథం ఎంతో అవసరం. గుర్తుపెట్టుకో, గతమనేది ఒక పాఠశాల, కానీ అక్కడే జీవితాన్నంతా కూడా గడపకూడదు. నిన్నటి పొరపాట్లు రేపటి విజయానికి మెట్లుగా మారాలి. గతాన్ని తవ్వుకుంటే గాయం, తవ్వి చూసుకుంటే పాఠమవుతుంది. ఇప్పుడే మనసారా బ్రతకాలి, ఎందుకంటే ఈ క్షణమే నిజమైంది కాబట్టి. ప్రస్తుతం చేసే కృషి భవిష్యత్తును నిర్మించే భద్రతా గోడని గుర్తుపెట్టుకో. పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోతే కొత్త మార్గాన్ని రూపొందించుకో. భవిష్యత్తు అనేది ఎప్పుడూ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అది మన సంకల్పాన్ని తప్పకుండా అనుసరిస్తుంది. రేపటి గొప్పతనం ఈరోజు మనం వేసే చిన్న చిన్న మెట్ల మీదే ఆధారపడి ఉంటుంది. స్వప్నాలు కేవలం కలలు కాకూడదు, వాటిని నిజం చేసుకునే ఆత్మస్థైర్యం కూడా కలిగి ఉండాలి. గతం మారదని తెలిసినా మన భావోద్వేగాలు దానిపై నెమ్మదిగా అదుపు సాధించుకోవాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. ఎంత బాధాకరమైనా కొన్ని విషయాలను విడిచిపెట్టడమే ఎంతో ఉత్తమం. మనుషులు, అలానే అవకాశాలు, సమయం, ఈ మూడు కూడా ఒక్కసారి పోతే వెనక్కి రానివి. కాబట్టి వాటిని విలువైనవిగా భావించి గౌరవించండి. వాస్తవికతని అంగీకరించడమే ప్రశాంతమైన జీవితానికి మొదటి మెట్టు. ఎంత చిన్న పనైనా దానిలో పూర్తి నిబద్ధతతో పాల్గొంటే అది గొప్ప ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. గతం ఒక గుణపాఠం, వర్తమానం ఒక అవకాశం, ఇక భవిష్యత్తు ఒక కళ. గతం నుంచి నేర్చుకుని వర్తమానంలో సమర్థంగా జీవించి ఇక భవిష్యత్తును ఆశాజనకంగా నిర్మించుకోవాలి. ఏ తప్పు కూడా ఇక్కడ శాశ్వతం కాదు, ఏ విజయం కూడా చివరిది కాదు. ప్రతిరోజు కొత్తగా మొదలవుతుంది. ఆ రోజును అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోండి. అది మన చేతుల్లోనే ఉంది. మన ఆశయాలు బలమైనవైతే భవిష్యత్తు ఖచ్చితంగా మనకి అనుకూలంగా మారడం అనివార్యమవుతుంది. గతాన్ని ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి, అంతేకాని దానిలో మునిగిపోవద్దు. ఇక వర్తమానం నీకు ఉన్న అమూల్యమైన వరం, దాన్ని సమర్థంగా ఉపయోగించుకోండి. భవిష్యత్తు గురించి కలలు కను, కానీ వాటిని నెరవేర్చే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. నిన్నటి తప్పులు నిన్ననే ఉండిపోతాయి. ఈరోజు నువ్వు చేసే ప్రయత్నమే రేపటి విజయాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి నమ్మకంగా ముందుకి సాగు. నువ్వు కలలు కన్న భవిష్యత్తు ఖచ్చితంగా సొంతమవుతుంది. మహాభారతం ఇంకా భగవద్గీత, ఇవి రెండూ కూడా మనకు నేర్పే గొప్ప సత్యాలు. ఏంటో తెలుసా? గతాన్ని విడిచిపెట్టు, వర్తమానంలో కృషి చెయ్యి. భవిష్యత్తును నమ్ముకొని కేవలం ధర్మబద్ధంగా ముందుకు సాగు అని. అప్పుడు ఖచ్చితంగా మనసు ఎంత ప్రశాంతంగా, జీవితం ఎంతో గొప్పగా ముందుకు సాగుతుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.